అమెరికా ఇజ్రాయెల్ సేనలు దాడి చేసిన సందర్భంలో ముజ్తబా ఖమనైకి గాయమైనట్టుగా తెలుస్తోంది తీవ్రంగా. అక్కడ చనిపోతున్నటువంటి చాలామంది కమాండర్లకు సంబంధించినటువంటి వాళ్ళ అంతిమ యాత్రలో భాగంగా తెహ్రాన్ వీధుల్లో దాన్ని ఏమంటారంటే ఇది హై సెక్యూరిటీ స్క్వాడ్, ఇది బ్లాక్ క్లాడ్ కిల్ స్క్వాడ్ అంటారు దీన్ని. ఈ నోపో ఐఆర్జీసీ కంటే లీథల్గా ఉంటుంది, రుత్లెస్గా ఉంటుంది అండ్ వెల్ ట్రైన్డ్ దాన్ ద ఐఆర్జీసీ అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమనై బాధ్యతలు స్వీకరించాడు. అయితే ముజ్తబా ఖమనై బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు పబ్లిక్ అపియరెన్స్లోకి రాలేదు. ఎక్కడా కూడా ఆయన ఒక స్టేట్మెంటో లేకపోతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి విజువల్ ఏది కూడా బయటకు రాలేదు. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక రహస్య ప్రదేశంలో ఉన్నారు అనేది ఇప్పటివరకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది ఏంటంటే, తాను ఒక ఇరాన్కి సంబంధించినటువంటి ఒక థింక్ ట్యాంక్ ప్యారిస్లో వర్క్ చేస్తుంది. ప్యారిస్ బేస్డ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ అనే ఒక థింక్ ట్యాంక్ ఉంది, NCRI అనే ఒక సంస్థ. వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు అలీ సఫావి అనే వ్యక్తి ఇరాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలని అండ్ ముఖ్యంగా పార్సీ భాష, అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాల మీద పట్టున్నటువంటి వ్యక్తి. అతను ఇచ్చినట్టు సమాచారాన్ని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కావచ్చు, రాయిటర్స్ కావచ్చు, లేకపోతే విదేశీ పత్రికలు చాలా వాటిల్లో కథనాలు వచ్చాయి. అందులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ప్రస్తుతం ముజ్తబా ఖమేనీ పైన గతంలో అంటే ఫిబ్రవరి 28వ తేదీన మొదటిసారి అమెరికా ఇజ్రాయెల్ సేనలు దాడి చేసిన సందర్భంలో అయతుల్లా అలీ ఖమనై చనిపోయాడు. ఆయనతో పాటు చాలామంది కీలక నాయకులు చనిపోయారు. అదే సమయంలో ఈవెన్ ముజ్తబా ఖమనైకి కూడా గాయమైనట్టుగా తెలుస్తోంది తీవ్రంగా. అది కాలికి కాలు గాయపడ్డట్టుగా తెలుస్తోంది అండ్ ఆయన బయటకు రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే నిజానికి ఇరాన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనల ప్రకారం చూస్తూ ఉంటే అతను సేఫ్గానే ఉన్నాడు, ప్రాణాపాయ స్థితి ఏం లేదు, కానీ ఆయనకు కొంత గాయపడ్డట్టుగా కూడా సమాచారం ఉందనేది బయటకు చెప్తున్నటువంటి విషయం. సరే, ఇప్పుడు ఖమనై ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి అంశం ఒకవైపు ఇలా ఉంటే, నిన్న ఇప్పుడు అక్కడ చనిపోతున్నటువంటి చాలామంది కమాండర్లకు సంబంధించినటువంటి వాళ్ళ అంతిమ యాత్రలో భాగంగా తెహ్రాన్ వీధుల్లో విపరీతంగా జనాలు గుమిగూడి అక్కడ ఆ రెజీమ్కి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. డెత్ టు ఇజ్రాయిల్, డెత్ టు అమెరికా అని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా హతమార్చాలన్నట్టుగానే వాళ్ళ వ్యాఖ్యానాలు నడుస్తూ ఉన్నాయి. సో ఇరాన్లో ఇప్పటికే మనకు తెలుసు, ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి ఇరాన్ తెగించినట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రత్యక్ష యుద్ధంలో అమెరికాని ఇజ్రాయిల్ని గెలవలేవు కాబట్టి ప్రచ్ఛన్న యుద్ధమే వాళ్ళ ముందున్నటువంటి దారి. అందుకే ఇప్పుడు హార్మూజ్ జలసంధిని కూడా ఆపేస్తున్నారు. అక్కడి నుంచి ఏ షిప్ పోయినా కానీ ఎక్కడి నుంచి ఎట్లాంటి ఒక డ్రోన్ దాడియో లేకపోతే మిజైల్ దాడియో జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ముజ్తబా ఖమనై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి కీలక భద్రతా విభాగం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వివరాలు. దాన్ని ఏమంటారంటే ఇది హై సెక్యూరిటీ స్క్వాడ్, ఇది బ్లాక్ క్లాడ్ కిల్ స్క్వాడ్ అంటారు దీన్ని. వాళ్ళ ముఖ్యంగా ఆ సుప్రీం లీడర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక భద్రతా విభాగము, దాని పేరు నోపో, NOPO. అంటే ఇది పార్సీ భాషలో దీని యాక్రోనిమ్ చూస్తే, దీని ఫుల్ ఫామ్ చూస్తే నిరోయి విజయ్ పస్దరాన్ వేలాయత్, ఇది దాని ఫుల్ ఫామ్. సో వేలాయత్ అంటే యాక్చువల్లీ రెజీమ్, ఆ ప్రభుత్వము లేదా ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. నిజానికి ఆ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం, ఆ ప్రభుత్వపు విధానాల్ని కాపాడడం కోసం 1979లో ఇరాన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు రహల్లా ఖమైనీ ఏదైతే ఒక IRGCని స్థాపించాడో, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఇదైతే IRGCని స్థాపించాడు. ఇప్పుడు IRGCకి సంబంధం లేకుండానే కేవలం సుప్రీం లీడర్ ఎవరైతే ఆ ఇరాన్కి సుప్రీం లీడర్గా ఉన్నాడో ఆ సుప్రీం లీడర్ని పరిరక్షించడం కోసం అండ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి థ్రెట్స్ని ఎదుర్కోవడం కోసం అండ్ ఇంటర్నల్గా రెజీమ్కి వ్యతిరేకంగా ఎటువంటి నిరసనలు జరిగినా అంతర్గతంగా ఆ దేశంలో ఉన్నటువంటి శక్తులని అణిచివేయడం, నిరసనకారుల్ని అణిచివేయడం, ఇట్లాంటి బాధ్యతలు నిర్వర్తించేదే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ నోపో. ఈ నోపోనే ఈ ప్రస్తుతం ముజ్తబా ఖమనైని కాపాడుతుందని తెలుస్తోంది. నిజానికి ఇంత అటాక్స్ జరుగుతున్నప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ నాయకులు బతికి ఉన్నారా అని అంటే కనుక దానికి కారణము ఈ నోపో వల్లనే అని మనకు అర్థమవుతోంది.
సో నోపో ఎలా పనిచేస్తుంది అని అంటే కనుక ఇందులో 6 బ్రిగేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. 6 బ్రిగేడ్స్లో 4 తెహ్రాన్లో ఉంటే, ఒకటి మషాడ్లో ఉంటుంది, ఇంకొకటి ఇస్ఫహాన్లో ఉంటుంది. సో ఈ 4 బ్రిగేడ్లు కూడా సుప్రీం లీడర్ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తాయి. అండ్ అంతేకాదు అంతర్గతంగా ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరగాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. అండ్ మరొక వైపు నెతన్యాహు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. అండ్ అనేక సార్లు ఇరాన్ రెజీమ్కి వ్యతిరేకంగానే అక్కడ అనేక నిరసనలు జరుగుతున్నాయన్న విషయం మనకు తెలుసు. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్లు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఇరాన్కి వెళితే సమస్యాత్మకంగా ఉంటుంది, మమ్మల్ని చంపేస్తారని వాళ్ళు అసైలం వేడుకుంటున్నారు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని. సో ఇట్లాంటివి నడుస్తున్నాయి. అండ్ అట్ సేమ్ టైం మొన్న ఒక ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో ఒక ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్రెస్ ఇరాన్ రెజీమ్ని తూర్పారబట్టింది. సో ఇట్లాంటివన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా అవేవి బయటకు ఎందుకు రావట్లేదు? నిజానికి ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు ఎందుకు గుమిగూడి ప్రజలు ఎందుకు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవట్లేదు? నిన్న మొన్నటి వరకు మనం చూసాం, బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ప్రెసిడెంట్ ఆఫీస్కి, ప్రెసిడెంట్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మొత్తం మంత్రుల ఇళ్లను కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు మనం చూసాము. అండ్ షేక్ హసీనా నివాసానికి వెళ్ళి, ప్రధాని నివాసానికి వెళ్ళి ఆ నివాసంలోనే మొత్తం బెడ్రూమ్లు లేకపోతే హాల్స్, కిచెన్లు అన్నిటినీ ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం చూసాము. అట్లాంటిది ఇరాన్ సుప్రీం లీడర్ హతమైనప్పటికీ, కీలక నాయకులందరూ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్లో ఎందుకని ప్రజల నుంచి తీవ్రమైన స్పందన రావట్లేదు అని అంటే దానికి కారణం నోపో అని తెలుస్తోంది. ఈ నోపో ఏం చేస్తుందంటే నిరసనకారులు ఎక్కడున్నా కానీ వీళ్ళకు ఉన్నటువంటి బలగాలతోటి వీళ్ళందరూ ఎక్కడ అప్రైజింగ్ జరిగినా లేదా రెజీమ్కి వ్యతిరేకంగా నిరసనలు జరిగినా వాటిని అణిచివేసే కార్యక్రమం ఈ నోపో నిర్దాక్షిణ్యంగా చేస్తుందని తెలుస్తోంది. అండ్ దాని గురించి చెప్తూనే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఎన్సీఆర్ఐ థింక్ ట్యాంక్కి సంబంధించినటువంటి వ్యక్తి అలీ సఫావి చెప్పినటువంటి విషయాల్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ నోపోని 1991లో స్థాపించారు. ఐఆర్జీసీ 1979లో స్థాపిస్తే 91లో ఈ నోపోని తీసుకొచ్చారు. ఈ నోపో ఐఆర్జీసీ కంటే లీథల్గా ఉంటుంది, రుత్లెస్గా ఉంటుంది అండ్ వెల్ ట్రైన్డ్ దాన్ ద ఐఆర్జీసీ అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం. ఐఆర్జీసీ కంటే కూడా వెల్ ట్రైన్డ్ ఆర్మీని వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళ బలగాల్ని కలిగి ఉన్నారనేది దీంట్లో తెలుస్తున్నటువంటి విషయం. ఇక ఇంటర్నల్ థ్రెట్స్ని లేకపోతే ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి నిరసనకారుల్ని కంట్రోల్ చేయడానికి, అణచివేయడానికి ఈ నోపోని యూజ్ చేస్తారని మనకి ఇప్పటివరకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక మరొక వైపు ఇప్పుడు ముజ్తబా ఖమనై ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఏ క్షణమైన ఆయన వచ్చి బయటకు వచ్చి ఒక సందేశం ఇవ్వడానికి ఎప్పుడు వస్తాడు అనేది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి సందేశం ఇస్తాడనేది కూడా చాలా కీలకంగా ఉంది. బట్ ఇరాన్ ఎక్కడా కూడా వాళ్ళ స్ట్రైక్స్ని ఆపట్లేదు, సరికదా. అండ్ ఇప్పుడు ముజ్తబా గురించినటువంటి కొంత ఎవరు ఈ ముజ్తబా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన అనుపానులు ఏంటి అని తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో కూడా చెప్పాను. యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఐఆర్జీసీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా ముజ్తబా ఖమనైకి పేరుంది. అండ్ అంతేకాదు ఎటువంటి అఫీషియల్ హోదాలో లేకపోయినప్పటికీ కూడా ఇరాన్లోని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నాడని, ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తయారు చేయడంలో కావచ్చు అండ్ ఇంటెలిజెన్స్ విభాగాల్ని వాళ్ళ ఎన్హాన్స్మెంట్ విషయంలో కావచ్చు, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్లో కావచ్చు ముజ్తబా ఖమనై పాత్ర కీలకమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళందరూ కలిసి ముజ్తబా ఖమనైని ఎన్నుకున్న నేపథ్యంలో ముజ్తబాకి యూరోపియన్ దేశాలకు ఉన్నటువంటి లింక్స్ కూడా ఈ మధ్యకాలంలో తెరపైకి వచ్చాయి. అదేంటంటే గతంలో ఆయన ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉంటే దానికి పరిష్కారం కోసం, చికిత్స కోసం యూరోపియన్ దేశాలకు వెళ్ళాడని ఒకవైపు ప్రచారం జరిగింది. ఇంకొక వైపు ఏంటంటే లండన్లో ఆయనకు విలువైన చాలా ఇంపార్టెంట్ మ్యాన్షన్స్ లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి చాలా పెట్టుబడులు అక్కడ ఉన్నాయనేది తెలుస్తున్నటువంటి విషయం. అందులో కొన్ని వార్తాంశాలు వచ్చాయి. అందులో ఏంటంటే ముజ్తబా ఖమనైకి యూరోప్తో ఉన్న సంబంధాలు అటుంచితే యూరోప్లో అందులోనూ లండన్లో ఆయనకు 2 లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ హ్యామ్స్టెడ్లో 11 మ్యాన్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. లండన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్లీ 2 అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్కి పక్కనే ఇజ్రాయెల్ ఎంబసీ కూడా ఉంది అనేది సమాచారం. సో ఇజ్రాయెల్ ఎంబసీ పైన
గూఢచర్యానికి పాల్పడడం కోసమే ఈ అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేశాడా అనే చర్చ కూడా ఇంకోవైపు వినిపిస్తోంది. సో ముజ్తబాకు ఉన్నటువంటి నెట్వర్క్ కూడా చాలా విపరీతమైనటువంటి నెట్వర్క్ ఉన్న వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. ఎందుకంటే ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ విధించిన తర్వాత వాళ్ళు ఆయిల్ ఎగుమతి చేయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు దొడ్డిదారిన మలేషియా లేకపోతే వేరే వేరే దేశాలకి షెల్ కంపెనీస్ ద్వారా వాళ్ళు ఆయిల్ని సరఫరా చేసి తద్వారా డబ్బుల్ని హవాలా రూపంలో ఇంకో రూపంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ బిట్ కాయిన్స్లో రకరకాల పద్ధతుల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు డబ్బుల్ని ట్రాన్సాక్షన్స్ని నడిపించారనే చర్చ కూడా నడుస్తుంది. సో ఇవన్నిటికీ ముజ్తబా ఖమనేయే, హిజ్బుల్లా లేకపోతే హమాస్, ఇంకా చెప్పాలంటే యూరోపియన్ దేశాలు, ఇంకా అటు మలేషియా లేకపోతే ఇట్లాంటి దేశాలకు కూడా ఈయనతో సంబంధాలు ఉన్నాయి. ఈయననే బ్యాక్ ఎండ్ ఛానల్స్లో అంటే ఎటువంటి అఫీషియల్ హోదాలో లేకుండా వెనకాల నుంచి ఇరాన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు నడిపించాడనే పేరుంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి అటాక్స్లో ఇరాన్ రెజీమ్ని చేంజ్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటివరకు కూడా దాంట్లో సక్సెస్ కాలేదు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. నిజానికి ఇప్పుడు ముజ్తబా ఖమనేని దింపడంలో లేదా ఆయనను మార్చడంలో సక్సెస్ అవుతారా చూడాల్సిందే. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చెప్తున్నాడు ఇంకా అసలు దాడి చేయడానికి అక్కడ ఏమీ లేదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. కానీ నిజానికి ఇరాన్ ఇంకా ఇప్పటికీ కొనసాగిస్తున్నది తన దాడిని, తనకు సంబంధించినటువంటి ప్రచ్ఛన్న యుద్ధాన్ని. సో ఈ యుద్ధం ఇంకాస్త పెరుగుతోంది, వాణిజ్య యుద్ధం రూపంలోకి ఇది వస్తోంది. సో ఇట్లాంటి టైంలో ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి, ఎల్పిజి కొరత విపరీతంగా ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో ఇది ఒక సంక్షోభ స్థితికి దారితీసే టైంలో ఇరాన్ని ఎలా నిలువరిస్తారు? ఇరాన్ చేసేటువంటి దాడులు ఆపుతుందా? అమెరికా దాడులు ఆపేస్తే ఇరాన్ ఆపేస్తుందా? ఇట్లాంటి అనేక ప్రశ్నలు నడుస్తున్న టైంలో ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నిజానికి భారతదేశంలోని వంటింటికి కూడా ప్రవేశించిన ఈ టైంలో, ఎందుకంటే మన వంటింట్లో గ్యాస్ సిలిండర్ల కొరత కూడా వచ్చే అవకాశం ఉన్న ఈ టైంలో మనం ఉన్నాము. సో అందుకే ఈ పశ్చిమాసియా పరిణామాలు తెలుసుకోవడం చాలా అవసరము. అండ్ అక్కడ ఉన్నటువంటి రెజీమ్ గురించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, వాళ్ళ ఆలోచనల గురించి తెలుసుకోవడం కూడా అవసరం. అందుకోసం ఈ వివరాలు తెలియజేశాను. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.